నేను తలుచుకుంటే చంద్రమండలో నువ్వు అనుకునేది ఏంటి సార్ కానీ ఈ ఊరి జనమందులు వారి ఇచ్చిన మాట ఉన్నా ఆ మాటని కాపాడుకోవాలన్న జ్ఞానం మనిషిలైతే కదా ఇవన్నీ చేస్తూ ఉంటారు. నువ్వు నిన్న నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమైందే అని ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్ప ఎప్పుడు నువ్వు తప్ప నా మెట్టిలి జీవితం అంతా ఇచ్చిన మాట కాపాడుకోవాలని అనుకోండి. నా మెట్టిలి నేను నీకు నిన్న మాట ఇచ్చాను. నీ ఇంటికి నిశ్చితార్థానికి వస్తానండి. నీ కూతురు నిశ్చితార్థం చేసుకుంటారని కాదు. నువ్వు కావాలి రుణమానమైతే వచ్చి అడవాల్సిన మనసు నీ కొడుకు వేరేపడి చేస్తుంది. కానీ నేను అమ్మని చేయలేదు. ఎందుకంటే నా భర్త చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మొదలుపోతూనే ఉంటాయి. చేసుకోబోయే వాడు ఇష్టాచారంలో ఆ భగవంతుడి శరీరాలలో నా కొడుకు పెంచవచ్చు. పెద్దని గౌరవిస్తున్నాను. ఆస్తిపాత్రలు రాకబడి ఇష్టమైన దాన్ని కాదని మరో ఆడదాన్ని నన్ను కాని పెట్టాడు నీ కొడుకు. కానీ నా కొడుకు 10 నెలలు మోసి కానీ పెంచిన నా మాట నేర్పడంలో ఒకే ఒక కారణంతో దాని మనసాల ప్రేమించిన దాన్ని కాదని నీ కూతురు మనలో దాని కట్టాలి సిద్ధమయ్యాడు. కానీ పిల్లల మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు కన్నవాళ్ళని చూసుకోవాలి. నా బిడ్డ మనసు ఏముందో నాకు ఎప్పుడో తెలుసు. వీడు కర్పూరం అంటారు. లేని వాళ్ళు రచించినా ఉన్నవాళ్ళు రచించినా ఎవరు రచించినా ఒకటి నా బిడ్డ మనసు అనే మంట వేస్తాను. చల్లార్చడం రాదు. నరసింహ వెళ్ళి నా పోరాడి చూస్తాను. ఇంకా ఇంట్లో తలెత్తు తిరగలరా? మనిషికి మాటేనే ముఖ్యం. ఇచ్చిన మాట కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే రేపు కావాలి.
ఇక నువ్వు నాకు పర్మిషన్ కాదు, వారికే. నువ్వు పెద్ద కిలాడివే, ఎవ్వరికీ తెలియకుండా గుండెలో ఆశలు దాచుకున్నావు. అందుకన్నాను, నన్ను క్షమించమ్మా. నీ నరసింహం మీద నేను ఆశపడ్డాను, కానీ అది నెరవేరలేదు. దేవుడు అంటూ ఒకడున్నాడుగా, వాడు ఎవరెవరికి ఏమేమి రాసి పెట్టాడో ఆ విధంగానే జరుగుతుంది. వసుంధరా, నువ్వు ఇప్పుడు